ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. చిల్డ్రన్ ఆర్, ఇక్కడ చదువుతున్నాం మనం. Children are inarticulate, very inarticulate, but sometimes you do get an intelligent mother who can tell you idiosyncrasies of her child, who was who has watched over it lovingly and with care. అంటే కొంతమంది పిల్లలు చెప్పలేకపోతారు స్పష్టంగా, వాళ్ళ సిమ్టమ్స్ కానీ అవి చెప్పలేకపోవచ్చు. కానీ ఆ, మనం గమనించి ఎవరైనా వాళ్ళ మదర్ ఎవరైతే తెలివిగల తల్లి అంటే కొంచెం ఇలాంటి కామన్ సెన్స్ ఉన్నటువంటి, ఇవి పిల్లల్లో ఈ తేడా ఉంది ఈ తేడా ఉంది అని అబ్జర్వ్ చేయగలిగేటువంటి తల్లి అయితే గనక జాగ్రత్తగా చూసి చెప్పగలుగుతారు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఆవిడ అబ్జర్వ్ చేసినవి. అండ్ దెన్ యూ డూ గెట్ wonderful results, much more striking than with adults whose symptoms have so often been suppressed and muddled up and mixed up with so many other things. అలాగా తెలిసినప్పుడు అటువంటి పిల్లల్లో మనం ట్వీట్ చేసినప్పుడు చాలా వండర్ఫుల్ గా రిజల్ట్స్ వస్తాయి, ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయి. ఎందుకు అంటే పెద్దవాళ్ళలో కంటే సిమ్టమ్స్, ఇటువంటివి వేదనా సముదాయం అనేది చాలా స్ట్రైకింగ్ గా ఉంటుంది. ఎందుకు స్ట్రైకింగ్ గా ఉంటుంది అంటే చెప్తున్నారు చూడండి. పెద్దవాళ్ళ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ నొప్పని ఈ నొప్పని వాటికి వీటికి అన్ని అలోపతి మందులు వాటి సప్రెస్ చేసుకుని అది మళ్ళీ ఇంకో పిక్చర్ లోకి వెళ్ళిపోయి ఇలాగ సో కాంప్లికేట్ అయిపోయి వస్తుంది, గజిబిజి అయిపోయి వస్తుంది. కానీ పిల్లల్లో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, ఆ స్ట్రైకింగ్ గా వాళ్ళలో సిమ్టమ్స్, వాళ్ళ బిహేవియర్ ఇప్పుడు కన్నింగ్, వాడికి ఒక క్రూరత్వం, అవతల వాళ్ళని కొట్టాలి చంపాలన్నంత కోపం ఉందనుకోండి పెద్దవాళ్ళలో, అది వాడు అది అది బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు, నన్ను చెడుగా అనుకుంటారనే దాంతో వాడు హైడ్ చేస్తాడు. చిన్న పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరైనా కొట్టాలని ఉంది వాడికి, వాడు ఏదైనా గుచ్చాలని ఉంది, గుచ్చేసి వెళ్ళిపోతాడు, కర్రతో కొట్టేసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మనకి వాడు దొరికిపోతాడు అక్కడ కదా. అంటే అది ఆయన చెప్పేది. అదే కాదు, ఇప్పుడు ఇలాంటివన్నీ కవర్ చేసేసుకుంటారు, దాని వలన వచ్చే రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ కి ఏదన్నా వస్తే దానికి అలోపతి వాడేస్తారు. ఏ గనోరియా లాంటివి వస్తే అలోపతి వాడేస్తారు, మళ్ళీ దానివల్ల ఇంకొకటి ఏదో వస్తుంది, ఇలాగ కాంప్లికేట్ అయిపోయి వస్తారు. అదే వాళ్ళైతే అలా అవ్వరు అని చెప్తారు. యూ డు నాట్ ఆఫెన్ గెట్ such a stupid mother as the following, who told me she gave her boy every night on going to bed a dose of some kind of aspirin preparation in hot milk so as to make him sleep. అంటే ఒక ఒక బుద్ధి తక్కువ తల్లి, తెలివి తక్కువ తల్లి, ఆవిడకి ఒక ఆవిడ ఆ ఎదురైంది. ఆవిడ ఏం చేసేదిట, వాళ్ళ పిల్లవాడికి పడుకునేటప్పుడు వాడు ఎర్లీగా నిద్రపోవాలి అంటే ఈవిడ ఇబ్బంది పెట్టకుండా నిద్రపోవాలి అంటే పిల్లలు తొందరగా నిద్రపోరు కదా. అలా అలా నిద్రపోవడం కోసమని ఆవిడ ఏం చేస్తుందంటే ఆస్పిరిన్, హాట్ హాట్ మిల్క్ లో ఆస్పిరిన్ కలిపేసి ఇచ్చేసేది వాడు నిద్రపోవడం కోసం పడుకునే ముందు. ఆస్పిరిన్
ఐ ఎక్స్క్లైమ్డ్ ఇన్ గ్రేట్ హారర్. అంటే ఈవిడ చాలా గట్టిగా ఆవిడ చెప్పిందిట. అంటే అది మంచిది కాదు, అదే భయపడుతూ, అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్, పర్యవసానం ఎలా ఉండబోతోంది అనేది ఈ డాక్టర్ గారికి తెలుసు కాబట్టి చాలా గట్టిగా ఆవిడ చెప్పారు. ఎంతలా ఉంటుందంటేనండి, ఒక్కొక్కసారి మనం చేసే ఫులిష్ థింగ్స్, మనము అని ఎందుకన్నానంటే డాక్టర్స్ కూడా, పేషెంట్స్ కొంత తెలిసి కొంత తెలియక చేస్తారు. కొంతమంది ఆ, ఆ జబ్బు తగ్గించుకోవాలని హడావిడిలో చేస్తారు. ఆ జబ్బుని సప్రెస్ చేసుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది అలాంటివి తెలియకుండా కూడా చేస్తారు. కొంతమంది మనం ఏంటి, హోమియో తెలుసు, హోమియోపతి ప్రిన్సిపల్స్ తెలుసు, ఇదేం చేస్తే దేంట్లోకి వెళ్తుందో తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మన ఓవర్ డోసేజ్, నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అవసరం లేకపోయినా వేయడం, అలా చేస్తే ఏమవుతుందంటే, ఆవిడ ఇక్కడ చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఆవిడ అంత భయపడిపోయి చెప్పడానికి కారణం, ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. ఆవిడకి ఇద్దరు మగపిల్లలు. ఆవిడకి ఏ మందు వేసినా పనిచేసేది కాదు. ఎందుకు అంటే అప్పటికి ఆవిడ నేట్రమూర్ సీఎం డైలీ డోస్ చొప్పున 6 మంత్స్ వేసుకున్నారు. ఎవరో ఒకళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు, అది వేసుకో. అఫ్ కోర్స్ షీ ఈజ్ నేట్రమూర్, కానీ అలా వేసి ఉండకపోయి ఉండాల్సింది. అది ఎంతలా అయిపోయిందంటే లాస్ట్కి అది డీఫెక్టింగ్ కదా, అసలు ఏ మందు పనిచేయలేదు అనమాట. అంత నేట్రమూరు రూపం వచ్చేస్తుంది ఆవిడకి. రూపం అంటే సిమ్టమ్స్ యాజ్ ఇట్ ఈస్ ప్రూవ్ అయిపోయింది. పాపం ఆవిడ ఏ మందు పనిచేయలేదు. నేను ఎప్పుడు ప్లాస్బోనే ఇస్తూ ఉండేదాన్ని. అంటే ఇంకా ఏం చేసినా పనిచేసేది కాదు. ఎన్ని రకాలు ట్రై చేసినా కానీ, మన క్యాలిమోరిలా అన్ని ఏమి ఇచ్చినా, పల్స్లా ఏమి ఇచ్చినా సెట్ అవ్వాల. లాస్ట్కి ఆవిడ అలాగే చనిపోయారు కూడా. చాలా బాధాకరమైన విషయం. మాస్టర్ గారు ఎప్పుడు అంటారు కదా, హోమియో అలోపతి వాళ్ళు కనుక ఏదైనా చేస్తే, ఓవర్ డోసేజ్ చేస్తే మనకి కనుక్కోవచ్చుట, హోమియో వాళ్ళు చేస్తే మనం కనుక్కోలేం దానివల్ల వచ్చిందని. అలా ఉంటుంది అసలు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఇవ్వాలో. బుజ్జి గారు చాలా స్ట్రిక్ట్ ఈ విషయంలో. మేము ఎవరైనా సరే అనవసరంగా ఒక డోస్, అది 30 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వేస్తే అసలు ఊరుకునే వాళ్ళు కాదు. అంటే చాలా గట్టిగా చెప్పేవాళ్ళు. అంటే తిట్టడం అలా చేసేవాళ్ళు కాదు, ఫామ్ గా చెప్పేవాళ్ళు. ఇక్కడ ఇది ఎందుకు వేసావు, వెయిట్ చేసి ఉండాల్సింది కదా. ఆయన వాయిస్ కొంచెం మోడిఫై అవుతుంది అనమాట. అప్పుడు అవసరం వాడికి భయం వేస్తుంది, నాకైతే భయం వేస్తుంది. ఆగి ఉండాల్సింది కదా అని. ఒక కేసులో ఇలా గబక్కన వేసేసాను మందు. వేసిన తర్వాత అర్థమైంది, ఇప్పుడు ఇంకొంచెం వెయిట్ చేసి ఉండాల్సిందని. అప్పుడు బుజ్జిగా ఈ కేసు గురించి చెప్తూ, ఇక్కడ ఆగి ఉండాల్సింది అంటే ఎంత ఫర్మ్ గా చెప్పారంటే ఈ రోజుకి నాకు అది ఆ వాయిస్ అలా గుర్తుండిపోయింది. ఇది ఈ విషయం వెయ్యక ముందు ఆలోచించి ఉండాల్సింది, వేసాక కాదు అన్నారు ఆయన. నీకైతే నువ్వు అలా ఆలోచించకుండా వేసుకుంటావా అని అడిగారు ఆయన. ఇదే వాయిస్ లో అడిగారు. అది మనకి ఒక లక్ష్మణ రేఖ అంటారు కదా, ఒక గీత గీసినట్టు అక్కడ మనం చూసుకోవాలని. అదే ఆవిడ ఆ పిల్లవాడికి అలా వేసేసింది. ఆవిడ తెలియక వేసింది అంతవరకు ఓకే. నెక్స్ట్ ఆవిడ చెప్తారు చూడండి, ఆవిడ ఎందుకు ఆవిడ తెలివి తక్కువ అన్నదంటే, మూర్ఖురాలు అన్నది ఆవిడ. బట్ దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ మెడిసిన్ టు గివ్. ఇట్ వీకెన్స్ ది హార్ట్ ఈవెన్చువల్లీ, ఇట్ డిప్రెసెస్ ది నర్వస్ సిస్టమ్, ఇట్ సప్రెసెస్ ఆల్ ద సిమ్టమ్స్, అండ్ బై ఆక్సిడైజింగ్ ది ఆక్సిజన్ ఇన్ ద సెల్స్ ఇట్ కిల్స్ ద ఇండివిజువల్ సెల్స్ అండ్ డీవైటలైజెస్ ది బాడీ. అది ఏం చేస్తుంది ఆస్పిరిన్ అనవసరంగా అన్ని డోసులు రోజు చిన్న పిల్లవాడికి వేస్తూ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎంత స్ట్రాంగ్ మెడిసిన్ అంటే అంట, హార్ట్ ని వీక్ చేసేస్తుంది, నర్వస్ సిస్టమ్ ని వీక్ పనిచేసే సిస్టమ్ దెబ్బతినేలా చేస్తుంది, ఇంకా అన్ని సిమ్టమ్స్ ని సప్రెస్ చేసేస్తుంది. ఇంకా ఏంటి, ఈ ప్రతి సెల్ కూడా చనిపోతుంది. ఈ కణాలు ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ సెల్స్ తో కూడి ఉంటుంది కదా బాడీ అంటే, ప్రతి సెల్లో ఉన్న ఆక్సిజన్ అవి పోయి సెల్ చచ్చిపోతుంది. అంటే బాడీలో వైటాలిటీ అనేది తగ్గిపోతుంది, వైటాలిటీని పోగొడుతుంది. అంత డేంజరస్. షీ వుడ్ నాట్ బిలీవ్ మీ అఫ్ కోర్స్ వెన్ ఐ టోల్డ్ హర్ ఆల్ దిస్. అంటే ఆవిడ బిలీవ్ చేసి ఉండాల్సింది, ఆవిడ చేయలేదు, ఆవిడ నమ్మలేదు. ఇంతలా చెప్పినా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఆవిడ వినలేదు. అది వరకు జనాల్లో ఆ అవేర్నెస్ ఉండేది కాదు, వేసేసుకునే వాళ్ళు. ఇప్పుడు కొంచెం బెటర్. కొంతమంది అది వాడకూడదు కదా, అన్ని పెయిన్ కిల్లర్స్ వాడకూడదు కదా అంటున్నారు. కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు, పెయిన్ వచ్చింది కదా అని
మోకాళ్ళ నొప్పులకి గబగబా పెయిన్ కిల్లర్స్ వాడకండి, వాళ్ళ కిడ్నీ చెడిపోతాయి అలా చెప్తున్నారు. సో వీళ్ళు కూడా ఆగి అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆశ్రయిస్తున్నారు. ఈవిడ కూడా ఎంతలా చెప్పారనమాట, అయినా సరే ఆవిడ వినలేదన్నమాట. ద posters everywhere screamed of the benefits that particular patent remedy gave to those who patronized it. She was ruining the child's nervous system and undermining its health was nothing to her. అంటే ఎవరైతే పేటెంట్ తీసుకున్నారో వాళ్ళు ఈ డ్రగ్ గురించి వాళ్ళు చాలా మ్, ఏమంటారు దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటారు కదా, అవే ఆవిడ బుర్రలోకి వెళ్ళినాయి. టు దోస్ హూ ప్యాటర్న్ అంటే ఎవరైతే దీన్ని వేద్దాం అనుకున్నారు, ఈ అస్ప్రిన్ ఇవిడ వేద్దాం అనుకుంది, ఆవిడ కళ్ళకి ఏం కనిపించింది? వాళ్ళు వాళ్ళు ఏదైతే అడ్వర్టైజ్ చేసుకున్నారో పేటెంట్ తీసుకున్న వాళ్ళు అవే కనిపించినాయి ఆవిడకి. తన పిల్లవాడిని హెల్త్ నాశనం చేస్తున్నాను, వాడి నర్వస్ సిస్టమ్ పాడైపోతుంది, అండర్లైన్ గా వాడి హెల్త్ పోతుంది అనేది ఆవిడకి పట్టలేదన్నమాట. ఇట్ వాజ్ ఓన్లీ ఏ ఫేడ్ ఆఫ్ మైండ్. She had been, she had seen it with her own eyes in black and white. What this drug could do, and nothing I said convinced her I was right. అంటే పాపం ఎంతలా ఈవిడ చెప్పినా ఆవిడ ఆవిడ అలాగే బిహేవ్ చేశారు. ఎలా అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీలా చూసారు, అంటే అసలైన నిజాన్ని ఆవిడ గుర్తించలేకపోయారు. ఎంత కన్విన్స్ చేసినప్పటికీ కూడా నేను కరెక్ట్ గా చెప్తున్నాను, నేను చెప్పే దాంట్లో తప్పేం లేదు, మీరు ఇది ఫాలో అవ్వండి అంటే ఆవిడ వినలేదన్నమాట. Of course, I told her straight I could do her child no good, and I refused to treat him as long as she carried on with this medicine. అయితే ఈవిడ ఏం చేశారంటే స్ట్రైట్ గా చెప్పేసింది ఆవిడ, ఇదిగో ఈ పిల్లవాడు మీరు ఎప్పటిదాకా అయితే ఆ మందు వాడటం మానకపోతారో అప్పటిదాకా నేను వీడిని ట్రీట్ చేయలేను, ఇప్పుడు వాడికి మంచి అనేది జరగదు, సో నేను అది రిఫ్యూజ్ చేస్తున్నాను, అంటే నేను వాడికి ట్రీట్ చేయను అని చెప్పారు. నిజంగా అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేషెంట్కి మనం అలా చెప్తే అది వారికి హామ్ చెయ్యదు, అంటే అది వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనము మన డబ్బులు పోతాయనో లేకపోతే మనం అలా చెప్తే వీడు వెళ్ళిపోతాడేమో అనే దాంతో మనం వాళ్ళకి హామ్ చేయకూడదు. ఫిజిషియన్స్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళని బాగు చేయటం, నివారించటం, పర్సన్ని ట్రీట్ చేయడం. ఒక పేషెంట్ ఇలాగే వచ్చే చిన్న పిల్లవాడు, వాడు ఒక్కడే పిల్లవాడు, ఫస్ట్ చైల్డ్ అనుకోండి, అఫ్ కోర్స్. వాడంటే దుమ్ము దుమ్మితే కంగారు, తుమ్ములు తుమ్మితే ఇంకా కంగారు, నన్ను కంగారు పెడతాను చూస్తూ ఉండేవాళ్ళు. ఆ మంది వేయండి, ఈ మంది వేయండి, ఏమని చెప్పి అర్ధరాత్రి అయినా నా ఫోన్ ఆన్లోనే ఉంటుందండి, ఏ టైం అయినా కాల్ చేయండి అంటే, రాత్రి కనుక కొంచెం జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ సిరప్ వేసేసేవాళ్ళు, మార్నింగ్ వచ్చేవాళ్ళు. అప్పుడు మళ్ళీ హోమియో వేస్తే మళ్ళీ ఆ ఫీవర్ బయటకు వచ్చేది, మళ్ళీ తగ్గడానికి టైం పట్టేది, ఎంత తలకాయ నొప్పులు అయిపోయేది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదు, ఏసీ వేసేస్తూ ఉండేవాళ్ళు. ఇంటర్లో కూడా ఏసీ వేయగొద్దండి అంటే వాడికి చెమట పోస్తుందండి అనేవాళ్ళు, విండోస్ ఓపెన్ చేయండి అంటే ఏదేదో చెప్పేవాళ్ళు. లాస్ట్కి ఎంత చెప్పేదా వినకపోతే నేనేం చేశానంటే, సరే ఒకసారి జ్వరం వచ్చింది వస్తే నేను ఇవ్వలేనండి ట్రీట్మెంట్, ఇప్పుడు మీరు అలోపతి వేస్తున్నారు, ఇది పై పైన తగ్గి సప్రెస్ చేస్తుంది, నేను మళ్ళీ హోమియో వేస్తున్నాను, మళ్ళీ ఫీవర్ బయటకు వస్తుంది, ఇలాగా చేస్తూ ఉంటే పిల్లవాడి హెల్త్ పాడైపోతుంది. మీరు భయపడుతున్నారు కాబట్టి నేను అర్థం చేసుకోగలను మీ 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 యాంగ్జైటీ కూడా, కాబట్టి మీరు కొన్నాళ్ళు అలోపతి వాడుకుని అప్పుడు పెద్ద కొంచెం వాడు కొంచెం సెట్ అయ్యాకే రండి అని చెప్పేదాన్ని. వాళ్ళు ఒకటి రెండు సార్లు జలుబు జ్వరానికి అలోపతికి వెళ్తే ఏమవుతుంది, మనం హోమియోలో ఫీవర్ వస్తే మందు వేసుకుంటే వాడు నెక్స్ట్ డే నుంచే స్కూల్కి వెళ్ళిపోగలడు, ఆ వీక్నెస్ ఆ వైటాలిటీ వీక్ అవటం ఏం ఉండదు కదా. ఆ యాంటీబయాటిక్స్ అవి వాడితే ఏమవుతుంది వాళ్ళకి, ముందు ఫుడ్ మీద రెలిష్ పోతుంది, వాళ్ళు ఏమి తినరు, వీక్ అయిపోతారు, ఫీవర్ తగ్గిన తర్వాత నుంచి ఇలా ఉంటారు కదా. దాంతో ఒకసారి వెంటనే తగ్గుతుంది, రెండోసారి ఇంకొంచెం హై పవర్ వేస్తుంది, మూడోసారికి ఏమవుతుంది అయ్యేసినా తగ్గదు ఫీవర్. ఇక్కడ 2 రోజులు 1 రోజులో తగ్గేది అక్కడ 4 రోజులైనా వాడు వేలాడుతూనే ఉంటాడు. ఇది చూసి వాళ్ళే వచ్చారు, ఏమండి మీరు ఏం చెప్తే అది చేస్తాం, ఆ, మాకు అది వద్దు, స్టిక్ ఆన్ అయ్యారు, ఇప్పుడు వాడికి అన్ని తగ్గిపోయినాయి. అంటే మనం ఒకసారి మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నది చెప్పి మనం అలా రిఫ్యూజ్ చేయడం వలన కూడా అది వాళ్ళకి మేలే అవుతుంది, అంటే చెప్పే విధంగా చెప్పి. అంటే ఒక పిల్లవాడికి ఇలాగ ఫిట్స్ వస్తూ ఉండేవి, ఎంత అంటే ఆ, 5 నిమిషాలకి ఒక ఫిట్ చప్పున వచ్చింది, ఒక ఫ్యూ సెకండ్స్ ఉండి మళ్ళీ లే అలా మందిస్తున్నాడు వాడికి. బెరటా కార్బ్ పడింది, బెరటా కార్బ్ 200 వేస్తే వాడికి అవన్నీ తగ్గాయి, ఫిట్ ఇంటర్వెల్ పెరిగింది.
అంటే 5 మినిట్స్కి వచ్చేది రోజులో 3 సార్లు రావడం, నెమ్మదిగా వీక్లో ఒకసారి రావడం. వీక్లో ఒకసారి రావడం మొదలు పెట్టగానే విపరీతమైన జలుబు, దగ్గు, జ్వరం వచ్చేస్తుంది. అసలు వాడికి ఫస్ట్ మొదలవడమే అలా మొదలైంది. దానికి అలోపతిలు వాడి 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 లాస్ట్ ఫిట్స్లోకి వస్తాడు. అప్పుడే వాళ్ళు మళ్ళీ హోమియో కాకుండా అలోపతి వాడేశారు. నేను చెప్పాను, ఏమండి మీరు దానికి అలోపతి వాడితే మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ వచ్చినాయి ఫిట్స్. మళ్ళీ వాళ్ళు లేదండి, చిన్నపిల్లోడు మీ ఫిట్స్కే ఇవ్వండి మందు, మేము మాత్రం ఫీవర్ లాంటివి వస్తే అలోపతి వాడుకుంటాం, ఇంతవరకే ఇవ్వండి మీరు అనేవాళ్ళు. అంతవరకే ఇవ్వడం కుదరదు కదా. అది వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. లాస్ట్కి మీరు ఏదో ఒకటే డిసైడ్ చేసుకోండి, నేను రెండు చేయలేను, పిల్లవాడిని ఏదో ఇచ్చేయలేం కదా అంటే లాస్ట్కి వాళ్ళు వెళ్ళిపోయారు అలోపతికి వెళ్తానని చెప్పి. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫిట్స్ ఇంకా ఎక్కువ సివియరిటీతో వచ్చేస్తున్నాయి. అప్పుడు అంతకుముందు ఫ్యూ సెకండ్స్ ఉండేది, ఫ్యూ మినిట్స్ ఉండటం మొదలుపెట్టింది. స్టేటస్ ఎపిలెప్టికస్ స్టేట్లో తీసుకొచ్చారు. అలోపతిలో ఇంకా మేము ఏం చేయలేము, ఇంకా రోజుల్లో ఉంటాడు పిల్లడని. అప్పుడు వాళ్ళు మనం తీసుకొస్తే వాడు మళ్ళీ సల్ఫర్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా వేస్తే ఇప్పుడు వాడికి ఫిట్స్ అనేవి లేకుండా ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో నేను ట్రీట్ చేశాను అని దానికోసం చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్కసారి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం వల్ల అది పిల్లవాడికి మేలే అవుతుంది. ఆవిడ అదే చేశారు ఇక్కడ. అది నేను చెప్పదలుచుకుంది ఇక్కడ. షీ వెంట్ ఆన్ హర్ వే అన్రిపెంటింగ్ అండ్ స్కార్న్డ్ మై అడ్వైజ్. ఇంత చెప్పినా గానీ ట్రీట్మెంట్ ఇవ్వనంటే ఆవిడ వెళ్ళిపోయింది. తన ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, తప్పు చేస్తున్నాననే ఇది లేకుండా ఈవిడ ఈవిడ ఇచ్చిన సలహాని ధిక్కరించి వెళ్ళిపోయింది అనమాట ఆవిడ. పూర్ డెల్యూడెడ్ ఉమెన్, పూర్ చైల్డ్ టు హ్యావ్ సచ్ ఎ బ్లైండ్ మదర్. అంటే తల్లిని అని భ్రమలో ఉన్నటువంటి ఈవిడ చాలా తెలివి తక్కువ ఆవిడ. అటువంటి వాడికి పుట్టినటువంటి పాపం అటువంటి, అంటే చెప్పినా అర్థం చేసుకోలేని ఆ జ్ఞానోదయం అవనటువంటిది అనమాట. అలాంటి అంధకారంలో బతుకుతున్నటువంటి ఆ తల్లికి పుట్టినటువంటి పిల్లవాడు నిజంగా పూర్ ఫెలో అని అన్నారు ఆవిడ. ఐ అబ్జెక్ట్ టు ఆల్ ద డిఫరెంట్ పెయిన్ కిల్లర్స్ విచ్ ఆర్ సో ఫ్రీక్వెంట్లీ ది కాజ్ ఆఫ్ యాక్సిడెంటల్ సూసైడ్స్ హూ అన్విట్టింగ్లీ టేక్ అన్ ఓవర్ డోస్. చూసారా ఆవిడ ఎంతలా చెప్పారో చూడండి. అంటే ఒక్క నిమిషం నేను వాటర్ తాగుతాను, డ్రై అయిపోతాను. ఒక్క నిమిషం అండి. వాసుదేవ. అయితే ఆవిడ ఏం చెప్తున్నారంటే రకరకాల పెయిన్ కిల్లర్స్ ఫ్రీక్వెంట్ గా వాడడం ఒకసారి యాక్సిడెంటల్ సూసైడ్స్ అంటే మరణానికి కారణం అవుతాయి సాక్ష్యాలు లేకుండా అనమాట. అంటే ఏదన్నా యాక్సిడెంట్ చేస్తే ఏముంటుందండి, ఖచ్చితంగా సాక్ష్యం ఉంటుంది కదా పోలీసులు పట్టుకోవాలంటే. ఇది సాక్ష్యం లేకుండా ఉండేటువంటి సూసైడ్ లాంటిది అనమాట. ఈ ఓవర్ డోసింగ్ వల్ల చావుకి దారి తీస్తుందని చెప్తున్నారు. ఇందాక చెప్పిన నా నేట్రమ్ సేమ్ అదే కదా, యాక్సిడెంటల్ సూసైడ్ అది. These should all be cast out far into the ocean, where they will only kill the fish instead of killing and undermining the health and the willpower of so many useful lives. అదే ఆవిడ చెప్తున్నారు చూడండి. ద ఇండికేటెడ్ హోమియోపతిక్ రెమెడీ విల్ డూ బెటర్ వర్క్ దాన్ ఆల్ ద స్లీపింగ్ డ్రాట్స్ అండ్ ఎనోడైన్స్. అంటే హోమియోపతిలో ఇండికేటెడ్ రెమెడీ వేస్తే ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇలాంటి టాబ్లెట్స్ కంటే చాలా బెటర్ గా వర్క్ చేస్తాయి. ఇది మాత్రం నిజం నిజం నిజం. అదే మనకి రావాల్సింది ఏంటండి ఇక్కడ, ఇండికేటెడ్ రెమెడీ వేయడం. ఇండికేటెడ్ రెమెడీ వేయాలి అంటే ఏం ఉండాలండి మనకి, పేషెంట్తో మనం టైం స్పెండ్ చేయాలి. పేషెంట్తో టైం స్పెండ్ చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. మందు మారిన మారింది, ఇంకో డ్రగ్ ఏదన్నా పడుతుంది అన్నప్పుడు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మనం ఆ కేసుని అధ్యయనం చేయాలి.
ఏదో టకటకా మందులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అనేది కాదు. లెట్ us హై బ్యాక్ టు అవర్ డిఫికల్ట్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఈ ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ గురించి దగ్గరికి వద్దాం అంటున్నారు. ఇన్ అక్టోబర్ 1935 ఏ బాయ్ ఆఫ్ 9 వాజ్ బ్రాట్ టు మీ విత్ ది ఫాలోయింగ్ సిమ్టమ్స్. 1935 అక్టోబర్లో 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్లవాడిని తీసుకురాబడ్డారు ఈ కింది సిమ్టమ్స్ తో. హీ వాజ్ ఏ గ్రేట్ ట్రయల్ అండ్ యాంగ్జైటీ టు హిస్ పేరెంట్స్, క్రూయల్ అండ్ స్పైట్ఫుల్ అండ్ జెలస్ అండ్ సస్పీషియస్ టు ఏ డిగ్రీ, పిన్చ్డ్ అండ్ టోర్మెంటెడ్ క్యాట్స్ అండ్ డాగ్స్, పిన్చ్డ్ అండ్ hurt and nearly killed his young sister by squeezing her because he was jealous of her. అంటే ఈ పిల్లవాడు ఎటువంటి వాడంట, అంటే ఆ తల్లిదండ్రులకి ఆందోళన కలిగించేటువంటి వాడు, క్రూరత్వం కలిగినటువంటి వాడు, ద్వేషం కలిగినటువంటి వాడు, ఆ జలసీ కలిగినటువంటి వాడు, అనుమానం కలిగినటువంటి వాడు, పించడం అంటే పిల్లులు కుక్కలు ఇలాంటి వాటిని ఏడిపిస్తూ ఉంటాడు గిచ్చి గిల్లి. కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను చూడండి. అదే బుజ్జిగారిదే కేసు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక పిల్లవాడు వచ్చాడు డిస్పెన్సరీకి. ఏ వాడికి మాటికి జలుబు దగ్గు వస్తుంటే బుజ్జిగారి టేబుల్ మీద ఉన్న క్యాలెండర్ అటు ఇటు తిప్పి ఆ జింకని తింటున్న దాని పులి సింహం దగ్గర ఆపాడని. అలా ఉంటారు వాళ్ళు. అలా అలా క్రూయల్ గా ఉంటారు. అలాంటి వాడు అనమాట వీడు కూడా. ఆ వాటి నోరు లేని వాటిని ఏడిపించడం, సొంత చెల్లెల్ని స్క్వీజ్ చేసేసి చంపడానికి ట్రై చేయడం. ఎందుకంటే వాడికి జలసి వాళ్ళ చెల్లెంటే. A, a wanderer tried to run away from home once or twice. ఇంట్లోంచి బయటికి పారిపోవడానికి కూడా రెండు సార్లు ట్రై చేశాడు. బిట్ హిస్ నెయిల్స్ బైటింగ్ ఉంది. హ్యాడ్ అకేషనల్ నాక్టర్నల్ ఎన్సిస్. అప్పుడప్పుడు బెడ్ వెట్టింగ్ కూడా చేస్తూ ఉండేవాడు. డిఫికేటెడ్ ఇన్ టు హిజ్ నిక్కర్స్ అంటిల్ క్వైట్ రీసెంట్లీ. అంటే ఈ మధ్య దాకా వాడు ఆ నిక్కర్లోనే మోషన్ కూడా వెళ్ళిపోతూ ఉండేవాడు చెప్పకుండా. అంటిల్ హీ వాజ్ టోల్డ్ హీ వుడ్ నాట్ గెట్ ఏ సండే సూట్ బట్ వుడ్ హ్యావ్ టు వేర్ హిజ్ డర్టీ ట్రౌజర్స్ అంటిల్ హీ ఇంప్రూవ్డ్. వాడు మళ్ళీ ఇంప్రూవ్ అయ్యేదాకా కూడా ఆ పిచ్చి పిచ్చివి అంటే ఆ మురికి మురికివే వేసుకుంటూ ఉండేవాడు ప్యాంట్లవి. యాజ్ హీ వాజ్ రాదర్ వెయిన్ హీ క్విక్లీ డిసైడెడ్ టు బి గుడ్. అంటే ఆ వాడిని ఇంప్రూవ్ చేద్దామని, అంటే మంచి దారిలో పెడదామని వీళ్ళందరూ ట్రై చేసినప్పటికీ కూడా అది ఫలించలేదన్నమాట. యాజ్ హీ వాజ్ రాదర్ వెయిన్, ఇట్ వాజ్ ఆల్ నాటీనెస్ ఇట్ వాజ్ ఆల్ నాటీనెస్ హీ వాజ్ నాట్ మెంటలీ డెఫిషియంట్. చూసారా, వాడిది అల్లరి చేయటమే తప్ప మానసికంగా వాడేమి డెఫిషియెంట్ కాదు అని చెప్తున్నారు ఆవిడ. హ్యాడ్ ఫిట్స్ ఆఫ్ టెంపర్, షౌటెడ్ అండ్ స్క్రీమ్డ్, బిట్ called people all sorts of names, insolent, rude when spoken to, very silly and giggly, and laughed inordinately, at times about nothing. Fits of being very affectionate and then kissed everybody. Liked new things, made himself very busy, and liked to show off, not shy of strangers, but quiet and well behaved, extremely so when he came into me. ఇంకా వీడు ఎలాంటి వాడు, ఆ టెంపర్ మారిపోతూ ఉంటుంది, అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, కొరుకుతానికి ట్రై చేస్తాడు, అందరినీ ఏదో ఒక పేరు రకరకాలుగా పిలుస్తూ ఉంటాడు. ఆ ఇంకా ఏం చేస్తున్నాడు వాడు, ఇన్సోలెంట్ అంటే అవమానిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, రూడ్ గా ఉంటాడు. మాట్లాడే మాటలన్నీ అలా రూడ్ గా ఉంటాయి. తెలివి తక్కువగా ఉన్నట్టుగా ఉంటాడు. ఆ మితి అంటే నవ్వాల్సిన దానికంటే ఎక్కువ నవ్వుతాడు ఒక్కొక్కసారి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి బాగా ఎఫెక్షనేట్ గా ఉండి ముద్దు పెట్టుకోవాలని అందరినీ ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటాడు. కొత్త వాటిని ఇష్టపడతాడు. ఎప్పుడు బిజీగా ఉంటాడు, అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి, అందరికీ వాడు ఏదో చేస్తున్నట్టుగా బయట అందరి ముందు షో ఆఫ్ చేయాలని చూస్తాడు. అంతే. మళ్ళీ స్ట్రేంజర్స్ అంటే వాడికి అసలు సిగ్గు లేదనమాట, అంటే మొహమాటం లేకుండా వాడు ఎలాగా ప్రొజెక్ట్ చేసుకుందామని చూస్తాడు అంటే వాడు చాలా మంచివాడి కింద, మంచివాడు అనేది అందరిలోకి వెళ్ళాలన్నట్టు. అలాంటి పిల్లవాడు ఒకసారి ఈవిడ దగ్గరకు వచ్చాడు. దేర్ వాజ్ ఓన్లీ ఏ సస్పీషియస్ సైడ్ వేస్ గ్లాన్స్ ఎట్ మీ వెన్ ఐ టాక్ టు హిమ్. ఈ పిల్లవాడితో మాట్లాడినప్పుడు ఈవిడికి వాడు మాట్లాడి వీడు వంక చూసే చూసే చూపులో ఒకసారి ఆవిడ చూసినప్పుడు, వీడు ఆమెను చూసినప్పుడు
ఒక చిన్న అనుమానం వచ్చింది ఈవిడికి. అంటే ఆడ అబ్జర్వ్ చేశారు పేషెంట్. వాంటెడ్ టు నో వై ఐ వాంటెడ్ హిమ్ టు అన్డ్రెస్ బట్ డిసైడెడ్ హీ డి నాట్ విష్ టు బి ఎగ్జామిన్డ్. అంటే వాడు ఎగ్జామిన్ చేయాలని ఆ డ్రెస్ అన్డ్రెస్ చేయమంటే వాడు ఇష్టపడలేదు. స్టోల్ ఎవ్రీథింగ్ హీ కుడ్ లే హ్యాండ్స్ ఆన్ స్కూల్. ఇంకా వాడికి ఏం హ్యాబిట్ ఉంది, స్కూల్లో ఏది కనబడితే దాన్ని దొంగతనం చేసేస్తూ ఉంటాడు. వెంట్ ఇన్ టు లార్డర్ అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ఫుడ్. వెరీ ఫాండ్ ఆఫ్ షుగర్ స్వీట్స్ అండ్ జామ్స్. ఇవన్నీ కూడా వాడు చాలా ఇష్టంగా తింటాడు, క్రేవింగ్ టైప్ లో. హ్యాడ్ అన్ యాక్సిడెంట్ అండ్ క్రష్డ్ హిజ్ ఫింగర్స్ ఇన్ ద డోర్ ఆఫ్ ఏ మోటార్ కార్ 4 years ago. 4 సంవత్సరాల క్రితం వాడి ఫింగర్స్ ఆ మోటార్ కార్ డోర్ లో పడిపోయి కార్ డోర్ లో క్రష్ అయిపోయింది. స్కేర్డ్ ఫ్రైటెండ్ ఆఫ్ కార్స్ ఎవర్ సిన్స్. అప్పటి నుంచి వాడికి కార్లు అంటే భయం అనమాట. ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, ఫియర్ ఆఫ్ మిర్రర్, ఫియర్ ఆఫ్ గోయింగ్ నియర్ వాటర్. వాటర్ దగ్గరికి వెళ్ళాలన్నా, అద్దంలో చూసుకోవాలన్నా, ఒంటరిగా ఉండాలన్నా వీడికి భయం. ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్స్. స్ట్రామోనియం హ్యాస్ ఆల్ దీస్ సిమ్టమ్స్ అండ్ స్ట్రామోనియం 30 వాజ్ గివెన్. మనకి ఇక్కడ కొంతవరకు చదివితే చూపట్లున్నాం అనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ చుబక్లార్ మయాజమే, కానీ ఈ ఫియర్ ఇవన్నీ చూస్తే స్ట్రామోనియం, ఆ వైలెన్స్ కూడా ఉంటుంది కదా స్ట్రామోనియంలో. అది విడిగా ఉందన్నమాట. అది 30 చేశారు. ఐ ఫర్గాట్ టు మెన్షన్ హీ గాట్ ఆన్ వెరీ బ్యాడ్లీ ఎట్ స్కూల్, వాజ్ నో గుడ్ అట్ అరిథమెటిక్, హ్యాడ్ పీరియడ్స్ ఆఫ్ బీయింగ్ బ్లాంక్ ఎట్ స్కూల్. ఐ థింక్ హీ హ్యాడ్ బీన్ టర్న్డ్ అవుట్ ఆఫ్ 2 or 3 డిఫరెంట్ స్కూల్స్ యాజ్ బీయింగ్ టూ పెక్యులియర్ అండ్ డిఫికల్ట్. అంటే వీడిని హ్యాండిల్ చేయడం కష్టం, వీడు కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల, పెక్యులియర్ గా ఉండడం వల్ల 2 3 స్కూల్స్ కూడా వీడు మార్చబడ్డాడు అనమాట. అంటే వీడికి అరిథమెటిక్ అంటే మ్యాథ్స్ ఇలాంటి వాడు చేయటంలో వాడికి వల్ల అవ్వట్లేదు అనమాట. స్కూల్లో వాడు అంతలా చదవలేకపోతాడు. బ్లాంక్ అంటే వీడికి బుర్ర ఏమి లేదన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి వీడి మైండ్ లో. అంటే వీడికి స్కూల్లో వీడి బిహేవియర్ అనమాట అంతలాగా బ్లాంక్ అయిపోతున్నట్టుగా. ఇంకా ఈవిడేం అబ్జర్వ్ చేశారు, ఫెల్ట్ ది కోల్డ్, హ్యాడ్ పర్స్పైరింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. కాళ్ళు చేతులు చెమటలు పోసేయటం, చలి పట్టుకోలేక. Seen again at the end of November, irresponsible, spiteful, smacks the face of his sister, impulsive, drags and pulls her hair out. ఈ స్ట్రామోనియం వేసిన తర్వాత ఈవిడ అబ్జర్వ్ చేశారు. అక్టోబర్లో వచ్చారు కదా, వేస్తే స్ట్రామోనియం వేస్తే అబ్జర్వ్ చేస్తే ఇంకా వాడు కొంచెం అలాగే ఉన్నాడు అనమాట పిల్లవాడు. ఇర్రెస్పాన్సిబుల్ గా ద్వేషం అది ఉండి, స్మాక్స్ అంటే టపటపా కొట్టేయటం, ఇలాగా వాడు మొహం మీద, వాళ్ళ చెల్లెల మొహం మీద ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. లాగడం, ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని లాగడం, ఈడ్చుకోవడం. ఇలా హ్యాడ్ స్క్రీమింగ్ ఫిట్స్ వెన్ హీ డజంట్ గెట్ ది థింగ్స్ హీ వాంట్స్. వాడు అడిగింది ఇవ్వకపోతే వాడు పెద్దగా అరవడం అనమాట. రూడ్ రఫ్ అట్ స్కూల్, స్కూల్లో అలా ఉండడం. కిక్స్ అదర్ చిల్డ్రన్, అంటే మిగతా పిల్లల్ని కొట్టడం. సడన్ స్టార్మ్స్ ఆఫ్ రేజ్, పగ ప్రతీకారంతో కూడినటువంటి ఉద్రేకం వచ్చేస్తుంది సడన్ గా ఉండి. సో మళ్ళీ ఇక్కడ స్టామోనియం 30 రిపీట్ చేశారు. December 1935 హేట్స్ కంట్రడిక్షన్. అంటే December 30, 1935లో అక్టోబర్లో మొదలెట్ట ట్రీట్మెంట్. మళ్ళీ డిసెంబర్లో ఎలా ఉందో కండిషన్ చెప్తున్నారు. హేట్స్ కాంట్రడిక్షన్, స్క్రీమ్స్ వెన్ థ్వార్టెడ్, నో సెన్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్, స్పైట్ఫుల్. వాడు చేయాలనుకుంది కనుక అడ్డం పడితే వాడికి వాళ్ళని ద్వేషించడం అన్నమాట, కోపం వచ్చేస్తుంది, పెద్దగా అరుస్తాడు. థ్వార్టెడ్ అంటే ఏంటంటే వాడిని ఎవరన్నా అడ్డుకున్నారా వాడు పెద్దగా అరవడం. ఇంకా ఇది తప్పు ఇది రైటు అని తెలుసుకొని ఆ సెన్స్ లేదు వాడికి. ఇంకా ఆ ద్వేషం అవన్నీ కలిగి ఉన్నాడు. సో స్టెమోనియం 30 నైట్ అండ్ మార్నింగ్ అలా ఇచ్చారు ఆవిడ. January 8, 1936, జాన్యువరిలో ఫౌండ్ అవుట్ దట్ దేర్ వాజ్ ట్యూబర్క్లోసిస్ ఇన్ ద ఫ్యామిలీ. సరే అందుకే ఆ శుభకార మయాజం అండర్లైన్ గా ఉంది, అంటే ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఉందని ఆవిడకి జనవరిలో తెలిసింది. ఆల్సో టాన్సిల్స్ అండ్ అడినైడ్స్, ఇది కూడా ఫ్యామిలీలో ఉన్నాయని. మచ్ స్టడియర్, బ్రైటర్, నాట్ సో స్కేర్డ్ ఆర్ సస్పీషియస్. ఐ వాజ్ ఏబుల్ టు ఎగ్జామిన్ హిమ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఈ స్టామోనియం 13 డోసులు వేసిన తర్వాత కొంచెం ఆ అది వరకు ఉన్నంత భయం తగ్గింది, అనుమానం తగ్గింది, కొంచెం బ్రైటర్ అంటే చదువులో కూడా కొంచెం బ్రైట్ అవ్వగలిగాడు. స్టడియర్, వాటికి అటు ఇటు పరిగెడుతూ ఉండేవాడు, కొంచెం స్టడీ అవ్వగాడు. ఫస్ట్ టైం డాక్టర్ ఎగ్జామిన్ చేస్తానంటే అలో చేశాడు. సమ్ ఇంప్రూవ్మెంట్ ఎట్ లాస్ట్, మొత్తానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా ఇంకా ఎలా ఫర్దర్ గా కంటిన్యూ అయింది నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీः. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.